వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ద వామ్ వ్యాలీ మూవీ రివ్యూ చూద్దాం. వచ్చేసి చైనీస్ మూవీ. తెలుగు డబ్బుడ్ వర్షన్ ఉంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్లో. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ మూవీ రివ్యూస్. తెలుగు హాలీవుడ్ డబ్బుడ్ మూవీస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, వామ్ వ్యాలీ ఇది వచ్చేసి మూవీలో క్రియేషన్ బాగుంటుంది. పిక్చరైజేషన్, అడవుల పిక్చరైజేషన్, వ్యాలీ పిక్చరైజేషన్, ప్లస్ వీళ్ళు వెళ్ళే నిధి కోసం వెళ్తుంటారు కదా, ఫారెస్ట్ ఏరియా అంతా బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియా క్రియేషన్. అయితే స్టోరీ విషయానికి వస్తే, హీరో, తన ఫ్రెండ్, హీరోయిన్ ముగ్గురు ఉంటారు. ఇంకా హీరో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు. అతను వచ్చేసి ఆ మనీ కోసం, అడవిలో మనీ దొరుకుతుందని తెలుసు దానికి. మనీ కోసం హీరోకు ఆ ప్లేస్ తెలుస్తుంది కరెక్ట్. హీరోతో పాటు వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తాడు ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళతో పాటు సోల్జర్స్ అందరినీ. అయితే ఇంక వీళ్ళు నిధి కోసం వెళ్తుంటే అక్కడ అంత అడ్వెంచర్ బాగుంటుంది. అడ్వెంచరస్ మూవీ మొత్తం ఇది. అయితే ఫస్ట్ ఒక దగ్గర వచ్చేసి 4 గౌతమ బుద్ధులు ఉంటారు. 4 గౌతమ బుద్ధులో ఒక గౌతమ బుద్ధునికి ఓపెన్ చేస్తే వాళ్ళకు రూట్ తెలుస్తుంది. అయితే అది 4 డిఫరెంట్ ట్రై చేస్తుంటారు. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్కటి ప్రమాదాలు ఎదురవుతాయి. కొంతమంది వాళ్ళతో పాటు వాళ్ళందరూ చనిపోతుంటారు. అయితే నాలుగోది ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి చాలా అవుతుంటాయి. ఒకసారి వచ్చేసి వీళ్ళు పైనుంచి కిందికి వెళ్తారు, అండర్గ్రౌండ్కి వెళ్తారు. అండర్గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా ఒకటి పెద్ద జంతువు ఉంటుంది. పెద్ద జంతువు, అది పెద్ద క్రొకొడైల్ లాంటిది, డైనోసారస్ లాంటిది పెద్ద జంతువు ఉంటుంది. జంతువు వచ్చేసి అటాక్ చేస్తుంది వీళ్ళని. అక్కడ చాలామంది చనిపోతుంటారు. అది జంతువు క్రియేషన్ కూడా బాగుంటుంది అది. అయితే హీరో కూడా ఫైట్ చేస్తుంటాడు, హీరోయిన్ జంతువుని ఫైట్ చేస్తుంటారు. అయితే ఆ జంతువు వచ్చేసి హీరో ఫ్రెండ్ని మింగేస్తుంది. మింగేసి ఇంకా ఆ జంతువు వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ వీళ్ళకి ఎమోషన్ ఉంటుంది, హీరోకి హీరోయిన్కి. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి జంతువు మింగేసిందని చెప్పి. అయితే ఇంక వీళ్ళు నెక్స్ట్ ఇంకా ఆ మరకత్ కోసం ఇంకా వెళ్తుంటారు. వెళ్తే మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఉండే అవన్నీ హీరో కనిపెట్టడం అదంతా బాగుంటుంది ఆ క్రియేషన్ చైనాలో. అయితే ఒక మిర్రర్ ఉంటుంది. మిర్రర్ మీద ఒక సన్లైట్ పడడం, ట్రయాంగులర్ షేప్ లైట్ పడడం, లైట్ పడితే డోర్ వచ్చేసి ఓపెన్ కావడం, అలాంటివి బాగా చూపిస్తారు. ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత క్లైమాక్స్, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ కామెడీ బాగుంటుంది. తను వచ్చేసి కామెడీ ఉంటుంది. ఆ డైనోసార్స్ వచ్చేసి తనకు నచ్చగా ఉమ్మేసిందని చెప్పి అట్లా వాళ్ళ ఫ్రెండ్ బతుకుతాడు. అట్లా వాళ్ళ ఫ్రెండ్ కామెడీ బాగుంటుంది. దీనిలో కామెడీ కూడా బాగుంటుంది. అయితే క్లైమాక్స్లో ఏమవుతుందో మీరు మూవీలో చూడండి. క్లైమాక్స్లో మరకతమణి ఎలా దొరుకుతుంది ఏంటి, మరకతమణి శవంలో దొరుకుతుంది. మరకతమణి శవం ఎట్లా వచ్చింది ఏంది, శవంని కనిపెట్టేది కూడా బాగుంటుంది. ఇట్లా తెలుగులో పాత మూవీస్ ఉంటాయి కదా, ఎన్టీఆర్ మూవీస్, ఎన్ఆర్ మూవీస్, అలాంటి క్రియేషన్ ఉంటుంది. అలాంటి మూవీస్ ఇది బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది. ఫారెస్ట్ క్రియేషన్ ప్లస్ చూపించే ఏరియా బాగుంటుంది. టోటల్గా మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అయితే వాళ్ళ విలన్తో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోవడం, లాస్ట్కి విలన్ కూడా చనిపోతుంటాడు. ఇంకా హీరో, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ముగ్గురు వచ్చేసి బయటపడతారు లాస్ట్కి. మనీతో పాటు బయటపడతారు క్లైమాక్స్లో. టోటల్ మూవీకి 1 రేటింగ్స్ వచ్చేసి 4.5 out of 5 వచ్చు మూవీకి రేటింగ్స్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.